రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 84ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించబోతున్నారు. ఇక నుమాయిష్ను జనవరి 1నే ప్రారంభించాలి. కానీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా నేడు ప్రారంభించబోతున్నారు. ఏడాది నుమాయిష్లో 2000 స్టాల్స్ను ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేయబోతోంది. మినీ ట్రైన్తో పాటుగా డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవబోతున్నాయి. నుమాయిష్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతాలు సెలవుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగబోతుంది. ఇక నుమాయిష్ ప్రవేశ రుసుముగా ₹50 నిర్ణయించారు ఇక్కడ నుమాయిష్ యాజమాన్యం. ఇక ఏడాదిలో ఓసారి జరిగే ఎగ్జిబిషన్కు ప్రతిరోజు వేలలో సందర్శకులు వస్తూ ఉంటారు. సెలవుల రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాలతో పాటుగా దుస్తులు, గృహోపకరణాలతో సహా అన్ని రకాల వస్తువులు ఎగ్జిబిషన్లో లభిస్తాయి. ఈ ఎగ్జిబిషన్ జరిగే రోజుల్లో నాంపల్లి, అసెంబ్లీ, గాంధీ భవన్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇరువైపులా సాయంత్రం సమయాల్లో వెళ్తే భారీ ట్రాఫిక్తో ఇరుక్కోవాల్సి వస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవడానికి మెట్రో రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. రైట్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 84ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నారు. నుమాయిష్ని జరిగిన 1నే ప్రారంభించాలి. కానీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా నేడు ప్రారంభించబోతున్నారు. ఏడాది నుమాయిష్లో 2000 స్టాల్స్ను ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేయబోతుంది. మినీ ట్రైన్తో పాటుగా డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులు ఎంతగానో ఆకర్షించబోతున్నాయి. నుమాయిష్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతాలు సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగిపోతుంది. ఇక నుమాయిష్ ప్రవేశ రుసుము ₹50 నిర్ణయించారు. ఏడాదిలో ఓసారి జరిగే ఎగ్జిబిషన్కు ప్రతిరోజు వేలలో సందర్శకులు వస్తూ ఉంటారు. సెలవు రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాలతో పాటుగా దుస్తులు, గృహోపకరణాలతో సహా అన్ని రకాల వస్తువులు ఎగ్జిబిషన్లో లభిస్తాయి. ఎగ్జిబిషన్ జరిగే రోజుల్లో నాంపల్లి, అసెంబ్లీ, గాంధీ భవన్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇటువైపుగా సాయంకాలం సమయంలో వెళితే భారీగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవలసి వస్తుంది. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవడానికి మెట్రో రైలు సౌకర్యం సైతం అందుబాటులో ఉంది.